ఆగస్టు 15 అనగానే మన స్వాతంత్రం కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. జస్ట్ అనదర్ డే, దీనివల్ల మనకేంటి ఉపయోగం అనుకునే వాళ్ళు అంతే మంది ఉన్నారు. మా నాన్న నాకు ఒక హీరో కథ చెప్పాడు. భగత్ సింగ్ 12 ఏళ్లకే జలియన్వాలా బాగ్లో రక్తంతో తడిచిన మట్టిని చూశాడు. జైల్లో 116 రోజులు మంచినీళ్లు తప్ప ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేశాడు. చనిపోయాక భగత్ సింగ్ ని వాళ్ళ అమ్మా నాన్న కూడా చూడలేదు. ఎవరికీ తెలియకుండా జైలు వెనక నుండి తీసుకెళ్లి సట్లజ్ నదీ తీరంలో కాల్చి నదిలో పడేశారు. ప్రేమే గమ్యం స్నేహం ధ్యేయం కాదా స్వర్గం నా దేశం
స్వేచ్ఛే మంత్రం శాంతే అస్త్రం అందించేటి సందేశం పలు భాషలే ఒదిగున్న ఓ రాజ్యం జ్ఞానమే వెలిగించే ఆజ్యం పలు జాతులే కలిసున్న ఓ క్షేత్రం ఎంతకు తనరాదు స్వార్థం ఎన్నో కళలకు ఊపిరి పోసిన ఘనతే తనది తరగని నిధి తన సంస్కృతి కదయిక అయినది ధైర్యము విడవని శౌర్యము వదలని తెగువే కలని లోకము దృష్టిలో తలవాని గమిక అవుతోంది హిమశైలమై నిలిచేను ఆ కీర్తి రంగుల హరివిల్లి రాత్రి సమభావమే కలిగున్న శ్రీమూర్తి ఇంపదా ఈ లోకాల స్ఫూర్తి నాగరికతకే నడకలు నేర్పిన చరితే తనని వివేకానందుడి బోధన తరగని పెన్నిది అబ్దుల్ కలాం గాంధీ బోసుల కలలే తనవి కలలే తీర్చగ కదిలే బాధ్యత అందరిది ప్రేమే గమ్యం స్నేహం ధ్యేయం కాదా స్వర్గం నా దేశం స్వేచ్ఛే మంత్రం శాంతే అస్త్రం అందించేటి సందేశం 2 శతాబ్దాల మన బానిసత్వానికి విముక్తే ఈ 3 రంగుల జెండా. ఈ జెండా మన గెలుపు, మన స్వేచ్ఛ, మన స్వాతంత్రం. ఇంకెందరో మహనీయుల ప్రాణత్యాగానికి ప్రతిఫలం. అలాంటి మన జాతీయ జెండాని ఎక్కడ పడితే అక్కడ వేసి అవమానపరచకండి. భారతీయులమని మనం గర్వపడితే సరిపోదు, భారతమాత కూడా మనల్ని చూసి గర్వపడాలి. జై హింద్.